బలపరచమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దూరు ప్రజలకు మండుడు ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, అవునా? మీరు ఓట్లేసి 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎంత ఇస్తారంటనా? 5,000? 3. ఒకరు 3, ఒకరు 5. అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మీ ఆలోచన చెప్పిన వాళ్ళకు ఓటేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. పోయినసారి ఎవరికేశారన్నా ఓటు? ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? రఘురామరెడ్డి స్మగ్లర్ కదా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా అన్ని చేస్తాడట కదా. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి ఓట్లు? ప్రభుత్వ భూములతో సైతం కబ్జాలు చేస్తాడట కదా. అలా సంపాదించిన డబ్బులే అన్నా మీకు ఇచ్చేది, తీసుకోండి. ఏది? కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. అన్నా మీ దగ్గరికి వచ్చేది ఓట్ల కోసమే వాళ్ళు, అవునా? ఓట్లేసి వెళ్ళిపోయాక మళ్ళా ఒక్కసారైనా కనిపించారా? రాజోలి ప్రాజెక్ట్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు కడతానన్నాడు కదా, శంకుస్థాపన చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పూర్తయిపోవు కదా. అయిందన్నా రాజోలి ప్రాజెక్టు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా? మీ ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా? కట్టలేదు. కుందు నది మీద కూడా కడతామన్నారు. తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. వచ్చినాయన్నా? 1 ఎకరాకైనా వచ్చినాయా? నీళ్లు లేకపోగా, సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకు వేయాలన్నా ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకి ఓట్లు? పోనీ ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది, పోనీ వాళ్లకు ఓట్లు వేద్దామా అంటే వాళ్ళు మాత్రం